ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. మన దగ్గర ఉండేటివన్నీ అట్నే ఉండాలా? అవునాయన. పాదం పట్టిన తర్వాత అవన్నీ అట్నే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండి అన్ని అదనంగా ప్లస్ కావాలా? అవి పెరగాల. అవును, అవి అదే ఇవన్నీ వస్తాను. ఉండాయి, ఇవన్నీ అట్నే అవును. ఉండాలా? మళ్ళీ వస్తువులు పెరగాల, మళ్ళీ సంపద పెరగాల, ఆదాయం అవును. పెరగాల, ఆరోగ్యం పెరగాల. అవునాయన. ఆ? అవును. ఇప్పుడు ఆ అదనంగా లేదని బాధపడతా ఉన్నాడు. అవునాయన. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో నుంచి ఏదైనా తగ్గిపోతే బాధపడతా ఉన్నాడు. అవునాయన. నేను పాదం పట్టిన తర్వాత నాకు ఉన్న ఆస్తి తగ్గిపోతా ఉంది, ఉన్న సంపాదన తగ్గిపోతా ఉంది. అవునాయన. అదనంగా రావాల్సింది పోయి ఉండేది తగ్గిపోయింది. నాకు అనారోగ్యం వచ్చేసింది, నాకు సమస్యలు వచ్చేసినాయి, నాకు బాధలు వచ్చేసినాయి. కాబట్టి దేవుడు లేడు, పరమాత్ముడు లేడు. దీనికి దానికి లింక్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అట్నే ఉండేది అట్నే ఉండాలా? అదనంగా తాను ప్లస్ ప్లస్ పెరగతా అభివృద్ధి అయితేనే దేవుడు ఉన్నట్టు ఉన్నాడు. అవును, ఉన్నాడు, ఆ పరమాత్ముడు ఉన్నట్టు. ఎందుకంటే ఈయన అసత్యాన్ని సత్యంగా భావించుకొని చేస్తా ఉన్నాడు కాబట్టి. అవునైనా. అవును. తాను అసత్యములో నేను అభివృద్ధి అవుతా ఉన్నానని ఆలోచన చేయండి. అసత్యాన్ని ఇంకా బలపరుచుకుంటా ఉన్నాడు. అవునవును. తనకు కావాలనుకుంటా ఉండేది ఏంది? అసత్యాన్ని. అవునైనా. తన సంపద ఎక్కడి నుంచి వస్తుంది? అసత్యంలో నుంచే వచ్చింది. ఆ అసత్యాన్ని కావాలనుకుంటున్నాను. అవునైనా. ఇప్పుడు ఆదాయము ఏమే అసత్యమైనటువంటి ఆదాయమే కదా పెరుగుతుంది. అవునైనా. అసత్యమైన సంపద పెరుగుతుంది, అసత్యమైనటువంటి ఆదాయం పెరుగుతుంది, అసత్యమైనటువంటి ఆరోగ్యం పెరుగుతుంది. అసత్యం కోసమే కదా మనం ఇవన్నీ చేసింది. ఇప్పుడు అవునైనా. ఇప్పుడు అసత్యం బలపరుచుకొని మనం ఏం చేసినాము? సత్యానికి దూరం అయినాము. దానికి దగ్గర అయినప్పుడు దీనికి దూరం అవుతా ఉన్నాము. అవునైనా. అవును. ఇప్పుడు కర్ణుడు ఎక్కడున్నాడు? ఎక్కడ పుట్టి పెరిగినాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? తన గుణగణాలు ఏమి? తన అలవాట్లు ఏమి? తన నడవడికలు ఏమి? తను ఎలాంటోడు? చివరికి ఎవరు పంచం చేరినాడు? అవును. అసత్యం వైపు నిలబడితే అసత్యమే నడవాల్సి వచ్చింది. అవునైనా. దానికే బంధింపబడిపోవాల్సి వచ్చింది. అవును. అదే ధర్మంగా, సత్యంగా, న్యాయంగా చేయాల్సి వచ్చింది. అవునైనా. ఇప్పుడు మనం ఆ మాదిరి అసత్యాన్ని బలపరుచుకుంటే సత్యం దూరం కాదా? అసత్యం కోసం ప్రయత్నం చేసి పని చేస్తా, శ్రమ పడతా, నిరంతరం వాటికి ఇది అనుకొని మనం అసత్యాన్ని బలపరుచుకునే కొద్దికి సత్యం దూరం అవుతుందన్న విషయాన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? అవునైనా. అది ఎక్కడ బలపడతా ఉంది? తనలోనే కదా. అవునైనా, మాలోనే. అవును.
తనలోనే ఇప్పుడు మనలోనే లోపల బలపడతా ఉండేది. అవును నాయన. అవునవును. అవును. నాయన ఇప్పుడు నాయన. పూర్వం ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఏది అవసరమో ఏమే ఒక నాయన. 10 వస్తువులు ఉన్నప్పుడు 10 వస్తువులు బాగా గుర్తున్నాయి. 10 వంటకు కానీ, పడుకునేదానికి కానీ, నీళ్లు పోసుకునేదానికి కానీ, శుభ్రంగా ఉండేదానికి కానీ, దైవం యొక్క పటం కానీ ఇంతవరకే ఉండింది. అవును నాయన. ఇప్పుడు ఈ 10 వస్తువులు మనం మాటికి 10 వస్తువులు కనపడతా ఉంటే అవి ఏమాత్రం దుమ్ము ధూళి తగిలినా వాటిని శుభ్రం చేసుకుంటా బాగా అన్ని శుభ్రంగా పెట్టుకొని మనం శుభ్రంగా ఉన్నాం. అవునైనా. మనకు గందరగోళం లేదు, ఏమి లేదు. అని ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ బలపడిపోయినాయి కాబట్టి పోతే ఏదో ఒక వస్తువు కనపడుతుంది తెచ్చిపెట్టుకునేది, పోతే ఏదో ఒకటి కనపడుతుంది తెచ్చిపెట్టుకునేది. ఇప్పుడు 10 అనేది కొన్ని 100 తెచ్చిపెట్టుకునేసినాం ఇంట్లో. కొన్ని 100 తెచ్చిపెట్టుకునేసినాక ఇప్పుడు అది ఏమైందంటే 10 వస్తువులు కాబట్టి శుభ్రం. ఇప్పుడు ఏమంటే వంటకాడికి పోతే ఆ స్టవ్ శుభ్రం చేసుకోవడం, ఆ తిన్ని పాత్రలు కడుక్కోవడం ఏమే ఆడికి అయిపోయింది. ఏదో టీవీ చూసినాము, టీవీ స్క్రీన్ శుభ్రం చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. కంప్యూటర్ కాడికి పోతే ఆ ముందర స్క్రీన్ శుభ్రం చేసుకున్నాము, గమనైపోయినాము. రోజు బాడీ స్నానం చేపిస్తాం, ఆడికి అయిపోయింది. ఏదో రోజు మంచం మీద పడుకుంటాం కాబట్టి ఆ బెడ్షీట్ క్లీన్ చేసుకుంటాము, కప్పుకునేది అది రోజు అంటే నిరంతరం నిత్యం వాడుకునే వస్తువులు శుభ్రం చేసి ఆడ పెట్టినామే కానీ మిగతా వస్తువులు కలబెడితే వెనకానంత మసి తుమ్ము ధూళి పేరపోయింది. అవునవును. నచ్చిందంతా తెచ్చిపెట్టుకునేసినాము, దాన్ని శుభ్రం చేసేదే లేదు, చేయట్లేదు. అవును, అనవసరమైనట్టు. అంటే ఈ 10 వస్తువులే శుభ్రపడతా ఉన్నాయే కానీ మిగతా 90 వస్తువులు దుమ్ము ధూళి పేరకపోయింది. అవును, అవును. ఇప్పుడు ఆ మాదిర మనలోనే మనము అన్ని తెచ్చి లోపల పెట్టుకునేసినాము మన మనసులో. అవునండి. ఇప్పుడు ఆ 10 వస్తువులు ఏమైనా ఉన్నట్టే శుభ్రపడినట్టుగా మనము సత్యం వైపు ఇప్పుడు నిలబడలేకపోతున్నాము. ఇదంతా కూడా ఈ మొత్తం మలినాన్ని శుభ్రం చేయాల్సి వస్తా ఉంది. ఇప్పుడు తనలోనే ఇవన్నీ తెచ్చిపెట్టుకునేసినాడు. అవునైనా. ఇంకెక్కడో వీలవుతుంది. అవును. ఇప్పుడు అసత్యాన్ని ఎప్పుడైతే తెచ్చిపెట్టుకున్నాడో ఇంక సత్యం ఎట్లా నిలబడతాడు? దీన్ని ఉపయోగించుకోవాలన్నప్పుడు అవి అడ్డుపడుతుంది. అవును. ఇవన్నీ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు ఇవన్నీ మన లోపల ఉండేవన్నీ కూడా సైలెంట్ గా లేవు. సైలెంట్ గా లేక అవును, ఇంత అసత్యం వైపు పూర్తిగా బలపడిపోయినాము, దాంట్లోనే స్థిరపడిపోయినాము. అవును. అందుకు ఇవన్నీ మొత్తము బలపడిపోయిన దాని వల్ల సత్యానికి దూరం అయిపోయినాము. చివరికి గురుదేవుడికి దూరం అవుతాం, పరమాత్ముడికి దూరం అవుతాం, మానవ జన్మకి దూరం అయిపోతాము. ఇది మనం గ్రహించలేదు. దూరం అంటే ఈ పెరిగే కుందికి దేనికి దూరం అవుతా ఉన్నామంటే సత్యానికి దూరం అవుతున్నాం, గురుదేవులకి దూరం అవుతున్నాం, తారకానికి దూరం అవుతున్నాం. చివరికి మానవ జన్మం వస్తుందో రాదన్న సందేహంతో పూర్తి మానవ జన్మం కూడా దూరం చేసుకుంటాం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము మనం ఈనాడు. గమనించకపోతే ఊబిలో కూరకపోతాము. ఇప్పుడే దిగేసున్నాము, అది ఇంకా లాగేస్తుంది.
ఉమ్, అవునండి. ఇవన్నీ ఎందుకురా అంటే ఏ ఒక్కటి కూడా అన్ని పని చేస్తా ఉన్నాయి, మనలో ఉండేటివన్నీ పని చేస్తా ఉన్నాయి. అవునండి. అంటే మన ఇంద్రియాలు కానీ, గుణాలు కానీ, అషడ్ వర్గాలు కానీ, వాసనలు కానీ ప్రతి ఒక్కటి పని చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అసత్యం వైపు ఇంత బలపడినాం. అవునండి. ఇప్పుడు వాటిని శుద్ధిపరిస్తే కదా, అవునండి. అవును. అవన్నీ శుద్ధిపడితే కదా మన లోపల ఉండేటివన్నీ శుద్ధిపడినప్పుడు అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము నాయన మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడము. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పిలిచినావో మాట్లాడకూడదు వద్దు అనుకున్నప్పుడు గమ్మున అందరూ సైలెంట్ అయిపోయిందా? అవునండి. మాట్లాడాలనుకుంటేనే కదా ముందుకు వచ్చి మాట్లాడినారా? అవునాయన. అవును. మనకు వద్దు అనుకుంటే ఎక్కడో అక్కడ సైలెంట్ గానే ఉందా? అప్పుడు మాట అనేది మన కంట్రోల్లోనే ఉందా లేదా? అవునాయన. అవును. ఎవరి కంట్రోల్లో ఉండాలి? వాళ్ళ కంట్రోల్లోనే. మన ఎవరు మాట వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. అవునవునాయన. మాట్లాడాలంటే మాట్లాడుతున్నాడు, మాట్లాడకూడదు అంటే సైలెంట్ అయిపోయినాడు. అవునాయన. స్పష్టం కనపడతా ఉంది. మనము చేయాలనుకుంటే చేయగలము, చేయలే వద్దు అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోతాము. అవును, మన మాట మన ఆధీనంలోనే ఉంది. అవును. ఇప్పుడు ఆ మాదిర ప్రతి అది ఎలా అయితే కంట్రోల్ అంటే విషయం పైన శ్రద్ధ, పట్టుదల, ఆసక్తి లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు, దాని మీద మనసు లేనప్పుడు అది ఏమవుతుంది? సైలెంట్ అయిపోతుంది. అవును. ఇష్టం ఉండేటప్పుడు అది ఎంత కష్టమైనా ముందుకు వస్తుంది. అవునండి. ఎంత బాధ అయినా పడతారు, ఎంత దుఃఖపడతారు, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటారు ఇష్టపడితే. అవునైనా మనసుకి ఇష్టపడితే ఏమైనా చేయగలము. ఇష్టపడలేదు ఏమి చేయలేము. ఇప్పుడు అది మనం నిరూపిస్తున్నాం రోజు. అసత్యాన్ని ఇష్టపడినాం కాబట్టి ఏమైనా చేయగలుగుతున్నాము. అవునండి. సత్యాన్ని ఇష్టపడలేదు, ఇష్టపడినట్టే భ్రమలో ఉన్నామండి. అవునండి. ఇష్టము. అవును. అందుకే కదా అది, అందుకే కష్టం వస్తే ఓర్చుకోలేకపోతున్నది. ఎందుకంటే సత్యం వైపు ఇష్టంగా ఉంటే ఓర్చుకోడా? ఎందుకు ఉండలేకపోతున్నాడు అనేదానికి, మేము ఎందుకు ఉండలేము? సత్యాన్నే కదా మేము పట్టుకునేది అనేదానికి. సత్యం పట్ల ఏదైనా కష్టం వస్తే ఉండలేకపోతున్నాడు కదా, దూరం అయిపోతా ఉన్నాడు. దానికి లోన్ అవుతాడు. అవును. అవునండి. ఇప్పుడు 6, 7 8 అవుతా ఉంది, కష్టం పెరుగుతా ఉంది కదా, బాధ పెరుగుతా ఉంది కదా. అవునండి. ఇంకొకటి ఎదురవుతా ఉండే కొందికి ఎందుకు ఉండలేకపోతాడు? ఇప్పుడు ఆ కష్టానికి ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాడు? ఇప్పుడు సత్యం పైన దృష్టి పెట్టి కదలకుండా ఉండి దీన్ని తెలుసుకోవాలా, క్లాస్ లో ఉండేవాడు సీటు మారుతాడా? లేదు, లేదు. నేను స్కూల్కి కాలేజీకి పోయినప్పుడు మాటికి బెంచ్లు మారి కూర్చుంటామా? ఉన్న కూర్చున్న చోటనే కదా కూర్చుంటామా? అవునండి. ఇప్పుడు మనం ఎంతమంది ఉండారా అంతమంది ఒక చోట ఉన్నామా? లేదు. నేను ఎన్ని సీట్లు మార్చేసినాము, ఇల్లు తిరుగుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ప్రయాణాలు చేస్తున్నాము. అవును. అవునండి. ఎందుకు? ఆ కష్టానికి ఓర్చుకోలేక. ఇక్కడ కష్టానికి ఓర్చుకోలేక. అర్థమవుతుందా?
అవునండి. అక్కడ మనము ఇష్టంగా 8 గంటలు తెల్లారి 9కి పోతే సాయంత్రం 4-5 గంటల వరకు సీటు కదలకుండా కూర్చుంది బెంచీలు. అవునండి. ఆ? అవునండి. అక్కడ చేస్తాను. అవును. ఇప్పుడు ఉద్యోగానికి పోతే చేయలే, అవునండి. ఇప్పుడు 8 hours, 12 వ్యాపారానికి పోతే చేయలే. అవునండి. ఏ చేయనే వృత్తి అయినా చేస్తాను. చెయ్యి, ఏ వృత్తి అయినా చెయ్యి, కూర్చొని ఉన్నాడే అవును. ఆడంతా అదే కదా చెప్తాండేది. అది అసత్యము. ఇష్టపడినాడు దానికోసం ఎంతైనా కష్టపడతాడు. అవునండి. నడుము నొప్పి వచ్చినా బెల్ట్ వేసుకుంటాడు, మెత్తగా స్పాంజ్ పెట్టుకుంటాడు, కూర్చుంటాడు. అవునండి. ఏడ కష్టం వస్తే ఉండలేడు. దానికి అలవాటు పడినంత ఇదిగా దీనికి అలవాటు పడలేదు. అవునండి. అందుకే సత్యం కోసం తాను కష్టపడలేడు, శ్రమ పడలేడు. అవునండి. దాని గురించి బాధపడలేడు, సమస్య వచ్చినా ఎదుర్కోలేడు. అందుకే దైవాన్ని వదిలిపెట్టేస్తాడు సులభంగా, పరమాత్మని వదిలిపెట్టేస్తాడు. చివరికి ఏం చేస్తాడు, చేతులు ఎత్తేసి నేను వల్ల కాదని పూర్తిగా దూరం అయిపోతాడు. అవునండి. ఇప్పుడు అక్కడ అన్నది లేడే అసత్యం వైపు. అవును. అక్కడ వాసనకు లోబడినాడు, అవును. ఇష్టపడినాడు, అన్నిటిని ఓర్చుకుంటా ఉన్నాడు, తట్టుకుంటా ఉన్నాడు, నటిస్తా ఉన్నాడు. ఆ నటన దేనికి వచ్చిందంటే దీన్ని చేయడానికే వచ్చింది, ఇష్టపడిన దాన్ని చేయడానికే వచ్చింది ఆ నటన. అవునండి. అవును. ఇష్టపడిన దాన్ని కష్టపడి చేయడానికి నటించైనా దాన్ని నిలబెడతా ఉన్నాడు. అవునవునండి. అవును. నటన కూడా దాన్ని ఎలా ఉపయోగించినాడంటే తను ఇష్టపడిన దాన్ని నిలబెట్టాలని నటించి చూపించి ఆ విషయాన్ని, ఆ పరిస్థితిని నిలబెడతా ఉన్నాడు అక్కడ. అవునండి. ఎలాగైనా సరే దాన్ని నిలబెట్టాలని. అవునవునండి. ఇక్కడ జారిపోతా ఉన్నాడు. అవునండి. ఇంకా అవునండి. ఇప్పుడు అసత్యం వైపు తాను ఎంత బలపడితే మనం అనుకున్నటువంటి ఇంద్రియాలు మౌనంగా ఏంటుకుంటాయి, వాటిపైన చేస్తాయి. అవునండి. మౌనంగా ఏంటుకుంటాయి. ఉండవు. అవునండి. గుణాలు మౌనంగా ఎందుకుంటాయి, అరిషట వర్గాలు మౌనంగా ఎందుకుంటాయి, వాసనలు మౌనంగా ఎందుకుంటాయి, ఉండవు. అవునండి. అవి మౌనంగా ఉండకుండా తయారు చేసి పెట్టేసినాము. అవునండి. అవును. వాటి కోసం ఇంకా బలం పెంచినాం కాబట్టి వాటి కోసమే వస్తుంది. అవును. అవును. ఇప్పుడు మనము మాట ఒకటే మౌనం అనుకున్నాము, కాదు. అవునండి. అన్ని మౌనానికి రావాలా. ఏది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అషడ్వర్గాలు, అంతరేంద్రియాలు, వాసనలు, గుణాలు, అన్ని ఇంకా మళ్ళీ విడివిడిగా నేను చెప్పలేను. అవన్నీ ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి మౌనానికి రావాలి. అంటే శుద్ధి పడితే కదా ఇవి మౌనానికి వస్తాయి. అవునవునండి. ఇప్పుడు ఆ మాదిరిన ప్రతి ఒక్క దాన్ని, ప్రతి మనలో ఉండేవన్నిటిని మౌనానికి తీసుకురావాలి. అవునండి. ఎప్పుడైతే ఇవన్నీ దేనికి ఉపయోగపడినాయి అంటే అన్ని అసత్యం కోసం ఉపయోగపడినాయి కాబట్టి వాటిని అసత్యం వైపు మౌనం దాల్చాలి. అవునండి. అవును. ఇంతవరకు. అవును. ఎప్పుడైతే మనము సూక్ష్మ ప్రయాణం చేయాలనుకున్నామా, మనలో ఉండే పరమాత్మను దర్శించాలనుకున్నామా, వాటన్నిటిని అసత్యం వైపు మౌనపరిచి సత్యం వైపు పని చేయించాలి. అవును. ఇక్కడ మౌనంతోనే పని జరుగుతుంది.
అవునైనా. హ్మ్. ఎప్పుడైతే మౌనంతో హ్మ్. అదే సూక్ష్మ ప్రయాణం జరుగుతుందో అప్పుడు కదా హ్మ్. మనము అవునండి. ఎప్పుడైతే ఈ విషయాలు లోపలికి రాలేదో హ్మ్. ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం అనుకున్న ప్రతి ఒక్క వస్తువు ఎప్పుడైతే మౌనంగా తయారైపోయినాయో హ్మ్. ఆ విషయం లోపలికి రాదు కదా. అవునైనా. ఆ! అంటే అవును. కంటితో చూస్తా ఉంది, అది అది హ్మ్. లోపలికి రాదు. ఎందుకంటే మౌనం ఆ! దాల్చింది కాబట్టి కన్ను. ఆ! అవునైనా. ఆ ఇంద్రియం అవునండి. ఇప్పుడు చెవి మౌనం దాల్చింది, ఏది హ్మ్. వినబడినట్టే ఉండదు, అవునండి. ఇంక లోపలికి హ్మ్. రాదు. అవును. ఇప్పుడు హ్మ్. శీతోష్ణ సుఖ దుఃఖాలకు శరీరం తయారైపోయింది, హ్మ్. అది హ్మ్. బయట ఏమి శరీరానికి కలిగినా లోపలికి రాదు. అవునండి. అవును. వాసనలు పూర్తిగా ఆ, హ్మ్. ఆ, హ్మ్. తాను పూర్తిగా మౌనం తెలిసినాడు కాబట్టి శ్వాస గుండా ఆ వాసనలు తాను లోపలికి రావు. అవునండి. ఇప్పుడు హ్మ్. రుచులు నోటి గుండా నాలుగు గుండా రావు. అన్ని అవునండి. దీనికి అన్ని ప్రతి ఒక్కటి మౌనానికి వచ్చేసింది. హ్మ్. హ్మ్. అంటే మౌనం వచ్చిన చూస్తా ఉంది, వింటా ఉంది, తింటా ఉంది, వాసన పిలుస్తా ఉంది, స్పర్శిస్తా ఉంది, అన్ని ఉన్నాయి. అవునండి. మౌనం ఉండే దానివల్ల ఏది మెదలు ఆ! దేని పట్ల స్పందిస్తలేదు. అవునండి. హ్మ్. లోపలికి రాలేదు. అవునండి. అవును. ఎప్పుడైతే హ్మ్. లోపలికి రాలేదో హ్మ్. ఇప్పుడు వీటన్నిటికి ప్రధాన కేంద్రం ఏంది? మనసు. మనస్సు. అవునండి. ఇప్పుడు ప్రధాన కేంద్రమైనటువంటి మనసు అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు హ్మ్. హ్మ్. అన్నిటిని మౌనం దాల్చినటువంటి అన్ని వస్తువులు ఉండేటువంటి మనసు అదేనా. మనసు కూడా మౌనంగా హ్మ్. మారింది. ఆ! అవునండి. హ్మ్. ఇవన్నీ ఏదన్నా ఒకటి కదలాడితే మళ్ళీ మనసు ఉండదు. హ్మ్. హ్మ్. అవునండి. అవును. కాబట్టి అన్ని ఎప్పుడైతే మౌనం దాల్చినాయో మనసు కూడా మౌనం దాల్చింది. హ్మ్. హ్మ్. అదే కదా మనకు నేర్పిస్తా ఉండేది సుషుప్తావస్థ. అవునండి. అవును. మనసు అప్పుడు ఎందుకు పనిచేయదంటే అన్ని సైలెంట్ అయిపోయినాయి. హ్మ్. 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 ఇప్పుడు ఆ మాదిరిగా అవును. సుషుప్త అవస్థ మనకు నేర్పిస్తుంది. హ్మ్. మనం హ్మ్. ఇప్పుడు అంత దారికి లేము, అంతవరకు పోలేదు. కానీ ఇప్పుడు అవునవును. హ్మ్. ఆ మనసు అనేది ఎప్పుడైతే సైలెంట్ అయిపోయి మౌనం వచ్చేసిందో అవునండి. ఇప్పుడు ఆ మనసును ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టమంటే ఎందుకు అప్పుడు తారకం మీదనే ఎందుకు ఉండదు, ఆ! అవునండి. శ్వాస ఇవన్నీ మీదనే ఎందుకు ఉండదు. అప్పుడు అవును. తారకము, శ్వాస, మనస్సు ఒకటి కాదు అప్పుడు. అవుతుందినండి. అవును. ఎందుకంటే అప్పుడు ఒకే పని, ఆ! అవును. ఒక పని మీదకే వచ్చేసినాయి. అవునండి. ఇప్పుడు మనసు ఇంకొక పక్కకు పోలేదు, అది ఏదైనా పని చేస్తే పోతుంది అది వెంటనే. అవునండి. ఇప్పుడు అన్ని మౌనంగా వచ్చింది, మనసు మౌనంగా ఉండదు కాబట్టి ఇప్పుడు మనసు హ్మ్. పూర్తిగా కేంద్రీకృతం దేనిపైన సత్యం పైకి వచ్చేసింది. అవునండి. అవును. అసత్యాన్ని మౌనం చేసేసింది, ఆ! పూర్తిగా అటు పోనీయకుండా చేసేసింది, హ్మ్. అసత్యాన్ని దూరం పెట్టింది, అవునండి. అవును. సత్యం పట్ల పట్టుకునింది, హ్మ్. దృష్టి పెట్టి పట్టుకునేసింది. అవునండి. అప్పుడు అవునవును. మౌనంగా తాను హ్మ్. ప్రయాణం చేస్తా ఉన్నాడు ఇప్పుడు లోపల. హ్మ్. ఆ? అప్పుడు కదా అవునండి. ఆ, అప్పుడు కదా అసలు పనిలోకి దిగినట్టు, అప్పుడు కదా అన్ని తాను బలపడినట్టు. అప్పుడు సత్యం బలపడతాడు తనలో. అవునండి. హ్మ్. హ్మ్. తాను సత్యవంతుడిగా మారేటప్పుడు, ఆత్మస్వరూపుడిగా హ్మ్. మారేటప్పుడు దైవ హ్మ్. లక్షణాలు, దైవ నడవడికలు, పూర్తిగా దైవత్వంగా హ్మ్. మారేది అలా మారుతాడు. అవునండి. అవును. కాబట్టి మౌనం అనేది హ్మ్. ఒక మాటే కాదు, అవునండి. మనలో అవును. ఉండేటివన్నీ కూడా ఎందుకంటే అన్నీ ఇప్పుడు హ్మ్. అన్ని జన్మాలుగా అన్ని జీవరాశులు గుండా పూర్తిగా తీసుకుని వచ్చి
వాటికి అవే ఉమ్. నేర్పించి ఈనాడు అవే ఉమ్. చేస్తా ఉన్నాయి ఇప్పుడు. నేను అవును. కాబట్టి అన్నిటికీ ఈడ అన్ని మౌనం దాల్చాలా. అవునండి. అది దేని ఉమ్. ద్వారా సాధ్యము? ఒక తారకం పొందినాం కాబట్టి ఇప్పుడు ఉమ్. ఆ తారకమైన ఆధారముతో సత్సంగంలో ఉమ్. మనము నిరంతరము విచారణ చేస్తే ఉమ్. అవును. నిరంతరం ఆ మనసుకు విచారణ చేసి 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 నేర్పిస్తే ఇది ఉమ్. ఒక్కొక్కటి ఇదవుతాయి. అవునండి. లోపలికి ప్రయాణం చేస్తే కదా ఇవన్నీ శుద్ధిపడేది. అవునండి. ఉమ్. మన వల్ల ఉమ్. అయ్యే పనేనా? బయట ఉండే వస్తువులే పేరుకుపోతాను ఏడవ సామాన్లకంతా మేము గట్ట శుభ్రం చేయలేకపోతున్నాం స్థూలంగానే. అవునండి. ఇల్లంతా సామాన్లు తెచ్చి పెట్టుకునేసి అవునండి. ఏమే మొత్తం అదే. దుమ్ము ధూళితో నిండిపోయినట్టుగా, దూతరుగులు నిండిపోయినట్టుగా ఉమ్. మొత్తము వెనకానంతా ఇదే. అవునండి. మన వీపే మనం శుభ్రం చేసుకోలేనట్టుగా మనం ఆ మాదిరి మొత్తం తయారు చేసి పెట్టుకుంటాం. అవునండి. అవును. ఆ మాదిరి ఇప్పుడు బలపడిపోయిండు బయటనే చేయలేనప్పుడు లోపల ఏం చేయగలుగుతాము? ఉమ్. అవునండి. బయట చేయలేనోడు ఇంక లోపల ఏం చేస్తాడు? చేయలేము నాయన అది. అవును. ఉమ్. అది ఇప్పుడు దేనికి ఇప్పుడు ఆ ఉమ్. మౌనం అనే దానికి ఇప్పుడు ఇంత చెప్పాల్సి అవును. వచ్చింది. అవునండి. ఎందుకంటే ఆ మౌనం లేక విచ్చల వెడికి పరిగెత్తేస్తాడు అవన్నీ. అవునండి. దేనికి పరిగెత్తాడు అంటే అసత్యానికి పరిగెత్తాడు. ఉమ్. అవును. కాబట్టి మనము పూర్తిగా మనం అనుకుంటా ఉన్నట్టు ఉమ్. ఆత్మస్వరూపులుగా మారడం లేదు, సత్యవంతులుగా మారడం లేదు. అవునండి. ఎందుకంటే ఇవన్నీ మౌనంగా లేవు కాబట్టి పూర్తిగా మనలో అటువంటి నడవడికలు రాలేదు, ఉమ్. అటువంటి ప్రవర్తన రాలేదు, అటువంటి తత్వాలు రాలేదు. అవునండి. ఏది సత్యం పట్ల ఉండేటివి కలగలేదు మనకి. కాబట్టి ఇవన్నీ టోటల్ గా మనమే చేయాలా. ఇప్పుడు మనం అనుకుంటే మాట్లాడతాను, అనుకోకపోతే మాట్లాడకూడదు అనుకుంటే ఎట్టయితే మన చేతిలోనే ఉంది. అవునండి. ఏ పని అయినా మన చేతిలోనే ఉంది. మనం అనుకుంటే చేయగలము. అందుకే మనకు ఇప్పుడు ఆ జ్ఞానము మనకి ప్రసాదించుండేది. అవునండి. అవును. తారకమైన జ్ఞానం. అవును. అవునండి. ఇప్పుడు నాయన నిన్న కూడా మనము ఆనందంగా మాట్లాడుకున్నాం. అవునండి. అవును. నిన్న ఆనందంగా మాట్లాడుకున్నాం. ఆనందంలో ఉంటూ కూడా సత్యాన్ని ఏమైనా తప్పినామా? లేదు నాయన. అవును. అంటే మనము ఎట్లా ఉన్నా కూడా సత్యాన్ని మనము ఆచరించవచ్చును. ఏమే అవునండి. ఎలాగైనా కూడా మనం స్వీకరించే బట్టి, మనం చేసేదాన్ని బట్టి సత్యం పట్ల మనము కట్టుబడి ఉండేటప్పుడు మనకు తెలియకనే అది మనము ఆనందము సమయంలో కానీ, సంతోష సమయంలో కానీ, బాధ సమయంలో కానీ, కోప సమయంలో కానీ, ఏ సమయంలో అయినా కూడా తనము యొక్క ఆ సత్యాన్ని తప్పలేము. అవునండి. అవును. ఇప్పుడు ఇదే విషయాన్ని మనము నిర్లక్ష్యం చేసి మాట్లాడచ్చు, బాధగా మాట్లాడచ్చు, అవునండి. ఈ సమయం అవును. ఎగతాళిగా మాట్లాడచ్చు, పలు రకాలుగా మాట్లాడచ్చు ఒక విషయాన్ని. అంటే మన చేతిలోనే ఉంది. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు